ఆవిడ వ్యాపారాన్ని నిలబెట్టడానికే మనం పుట్టినట్టు, మనం ఏదో బతుకుతున్నట్టు చెప్తుంది ఆవిడ. మా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న ఒక కస్టమర్ని ఇది లేదు చెక్ చేయించుకోండి, లేకపోతే ఇంకొక మాట అనే అధికారం మీకు ఎక్కడది అసలు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఉషా డిజైనర్స్, మీకు ఎక్కడది అధికారం? నోరు పారేసుకుంటారా ఇష్టం వచ్చినట్టు? ఈ 2-3 డేస్లో ఉషా డిజైనర్స్ జరుగుతున్న విషయం ఆమెకి ఎంత అసలు, అంటే ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లా. బేసిక్గా మనల్ని అందరినీ వెధవలు చేస్తున్నారు ఆవిడ. నాకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఒక ఫీడ్బ్యాక్ రీల్ ఏదో పెట్టారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఒక డైలాగ్ వేస్తున్నారు, నువ్వు ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా, నువ్వు ఎంత మోసం చేస్తున్నారని ప్రచారం చేసినా, నాకు జరిగే వ్యాపారం జరుగుతూనే ఉంది, నాకు ఇంత రూపాయి కూడా నాకు నష్టం లేదు, నాకు అసలు కస్టమర్స్ ఫ్లోటింగ్ కంటిన్యూస్ గా ఉంది, నేను ఆ వీడియోస్ చూపిస్తానే ఉన్నాను. అంటే ఏంటి, ప్రజలు పిచ్చోళ్ళనా? అంటే బేసిక్గా ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి. నాకు ఎందుకు ఇది ఆవేశంతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే, దిస్ ఇస్ ఆల్ స్టూపిడ్. అసలు మనం బిజినెస్ చేసుకుంటున్నాం, వీఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, ఎయిదర్ ఇట్ ఇస్ జాబ్ అయినా బిజినెస్ అయినా క్రిటిసైజ్ చేయొచ్చు, నోరు పారేసుకోకూడదు. రెండుకి తేడా ఉంది. బిజినెస్ లో ఉన్నప్పుడు, ఫీల్డ్ లో ఉన్నప్పుడు క్రిటిసిజం ని తీసుకో. ఇది ఆవిడ ఫస్ట్ రీల్ పెట్టినప్పుడు నేను చేసి ఉండొచ్చు. ఈ రోజు ఒక నీ మీద ఎలిగేషన్ చేసిన ఒక కస్టమర్ ని మాట్లాడి, నీ దగ్గర 10,000 పెట్టి కొన్న కస్టమర్ ని మాట్లాడి, మిగిలిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నువ్వేం చెప్పినా వాళ్ళు నమ్మరు, నా దగ్గరకు వచ్చి కొంటానే ఉంటారు అంటుంటే మండదా? ఈ పర్టికులర్ ఫీడ్బ్యాక్ ఇప్పుడేం రాలేదు కదా, ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా చేశారు కదా, చెప్పిన సారి ఒకటి వచ్చిన సారి ఒకటి అని. కస్టమర్ ఏదో అన్నారు, కస్టమర్ వచ్చి చెప్పారు నాకు నచ్చలేదు, నాకు వద్దు అని చెప్పేసి. లేకపోతే నీకు ఇవ్వగలిగితే ఇవ్వు, ఎక్స్చేంజ్ ఇవ్వగలిగితే ఇవ్వు, లేదంటే మానేసేయి. సారీ అంటే మేము ఇవ్వలేమో, ఆల్రెడీ మీరు తెలిసే కొనుక్కున్నారు అని చెప్పి అంతవరకు బాగానే ఉంటుంది. మెంటల్గా ఉందో లేదో చెక్ చేయించుకోండి, ఏంటి ఆ మాటలు? కాస్త వ్యాపారం డెవలప్ అయిపోగానే తలపొగరు పీక్స్కి వెళ్ళిపోతా. అంటే చీప్గా ఒక శారీ ఇచ్చేస్తే అయిపోతుందా? ఏముంది దాంట్లో? మీ సందు చివరి కొట్లో, విజయవాడ బీసెంట్ రోడ్లో కొన్ని 100 కొట్లు ఉన్నాయి అదే రేటుకి ఇచ్చేవి. సేమ్ శారీ సేమ్ రేటుకి ఇచ్చే కొన్ని 100 కొట్లు ఉన్నాయి. ఆమె కొత్తగా చేసేదేం లేదు, కొత్తగా ఆమె ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొత్త ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చేయాల. యాజ్ ఏ ఉషా డిజైన్స్ ఫాలోవర్గా చెప్తున్నాను, వాట్ షీ డిడ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్.